హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న మనం రాముని వంశక్రమం తెలుసుకున్నాం కదా. అలాగే మరి వశిష్ఠుడు అట్లా చెప్పగానే జనకుడు మరి చేతులు రెండు కూడా మోడ్చి వశిష్ఠుడిని చెప్పాట. వశిష్ఠుడికి ఏమనంటే, వశిష్ఠ మహర్షి, నీకు మంగళమగుగాక. వినుతికెక్కిన మా వంశాన్ని గురించి మీరు వినాలి. మరి మంచి కులంలో పుట్టినవాడు కన్యాదానం చేసేటప్పుడు తన వంశమంతా పూర్తిగా చెప్పాలి. నా వంశం గురించి చెప్తాను, వినండి. పరమ ధార్మికుడు, బలవంతుల్లో శ్రేష్ఠుడు నిమి అనే రాజున్నాడు. ఆ నిమి కుమారుడు మిథి. మరి అతని చేతనే ఈ మిథిలా నగరం నిర్మించబడింది. అతడే మాకు మొదటి జనకుడు. అతనికి ఉదావసు కలిగాడు. ఉదావసుకి నందివర్ధనుడు. ఆ నందివర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతువుకు దేవరాతుడు జన్మించాడు. రాజర్షి అయిన దేవరాతుడికి బృహద్రథుడు కలిగాడు. బృహద్రథుని కుమారుడే మహావీరుడు. మరి మహావీరునికి ధృతి జన్మించాడు. ఆ ధృతి కుమారుడు దుష్టకేతువు. దుష్టకేతువునికి హర్యస్సుడు. హర్యస్సుని కొడుకు మరుపుకు ప్రతింధకుడు పుట్టాడు. మరి ప్రతింధకునికి కీర్తిరథుడు కలిగాడు. కీర్తిరథుని కుమారుడు దేవమేధుడు. మరి అతని పుత్రుడు విబుధుడు. ఆ విబుధునికి మహీద్రకుడు జన్మించాడు. మహీద్రకుడు కుమారుడు కీర్తిరాతుడు. ఆ కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. మరి ధర్మాత్ముడైన ఆ హ్రస్వరోమునికి మేమిద్దరం కొడుకులు పుట్టాము. వారిలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి హ్రస్వరోముడు జ్యేష్ఠుడగు నన్ను రాజ్యాభిషిక్తుని చేసి కుశధ్వజుని రక్షించే భారం నా మీద ఉంచి తపోవనాలకి వెళ్ళిపోయాడు. మరి వృద్ధుడు నా తండ్రి చనిపోగా నేను కుశధ్వజుని స్నేహంతో చూస్తూ ధర్మంగా రాజ్యభారం చేస్తున్నాను. కొంతకాలానికి సాంకాస్యాపురం నుండి పరాక్రమశాలి సుధన్వుడని రాజు ముట్టడించటానికి మిథిలా నగరానికి వచ్చాడు. ఆ సుధనుడు శివధనువును సీతను తనకివ్వమని దూతల్ని నా దగ్గరికి పంపాడు. కానీ శివధనువును సీతను అతనికి నేను ఇవ్వలేను. అప్పుడు నాకు అతనికి పెద్ద యుద్ధమైంది. ఆ యుద్ధంలో సుధనుడు చనిపోయాడు. వశిష్ఠుడా, ఈ సుధనువును చంపి సాంకాశ పట్టణానికి నా తమ్ముడు కుశధ్వజుని రాజుగా చేశాను. వీడే నా తమ్ముడు కుశధ్వజుడు. నేను పెద్దవాడును. వశిష్ఠ మహాముని, నీవడిగినట్లుగా సంతోషంతో నా ఇద్దరి కుమార్తెలను ఇస్తాను. రాముడికి సీతను, లక్ష్మణుడికి ఊర్మిళను ఇస్తాను. నా కుమార్తె సీత దేవకన్య లాంటిది. అలాంటిది రెండో కూతురైన ఊర్మిళ కూడా. వీళ్ళిద్దరినీ వరుసగా రామలక్ష్మణులకు ఇస్తాను. దశరథ మహారాజా, ఇక ఈరోజు మఘా నక్షత్రం కదా. నేటికి 3వ నాడు శుభప్రదమగు ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ఆ రోజు వివాహం జరిపించు. ఆ రోజు గోదానాది సమస్త దానాలు రామలక్ష్మణులతో చేయించు అని చెప్పాడు జనకుడు. అప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజును చూసి, జనకుడా, అటు ఇక్ష్వాకు వంశం, ఇటు విదేహరాజు వంశం మహామహిమ గలవి. ఈ 2 వంశాలకు సాటి ఎక్కడా లేదు. ఈ వివాహం 2 వంశాలకు తగినట్లుగా ఉంది. రూప సౌందర్యాల్లో వధూవరులు తగి ఉన్నారు. సీత, ఊర్మిళ, రామలక్ష్మణులకు తగి ఉన్నారు. జనక మహారాజా, నీవు ధర్మం తెలిసిన వాడవు. ఈ కుశధ్వజ మహారాజు నీ తమ్ముడు. కుశధ్వజుని కుమార్తెలిద్దరూ సౌందర్యంలో ఎక్కడా సరిలేనివారు. భరతుని కోసం మాండవిని, శత్రుఘ్ని కోసం శృతకీర్తిని వరిస్తున్నాము. దశరథుని కుమారులందరూ రూపంలోనూ యవ్వనంలోనూ దిక్పాలకులతో సాటి వచ్చేవారే. దేవతల పరాక్రమవంతులు. చుట్టరికంతో ఈ 2 వంశాలు వర్ధిల్లుగాక అని విశ్వామిత్రుడు జనకుడితో చెప్పాడు. అది ఇంటి పురోహితులు చూసారండి, అలాగా ఉంటారనమాట. అయితే తర్వాత ఏంటి? సీతా కళ్యాణం. ఇంకేముంది మనకి? సీతారామ కళ్యాణం. మరి విశ్వామిత్రుని మాట విని జనక మహారాజు వశిష్ఠుని అనుజ్ఞ పొంది చేతులు జోడించి విశ్వామిత్ర వశిష్ఠులు చూసి ఇలాగా అన్నట్ట, మీరు మాకు సరైన వంశంతో వియ్యమందుకోమని మీరే ఆజ్ఞాపిస్తున్నారు. కాబట్టి మా వంశం ధన్యమైంది. మీరు చెప్పినట్లే జరుగుతుంది. భరత శత్రుఘ్నులు
కుశధ్వజుని కుమార్తెలను ఇద్దరినీ పెండ్లాడుదురుగాక. విశ్వామిత్ర మహర్షి ఇలా రాజపుత్రులు నలుగురు ఒకరోజునే వివాహం చేసుకొందురుగాక. విశ్వామిత్ర ప్రజాపతి అయిన భగుడు దేవతగా గల ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పగలు వివాహం చేయడం ప్రశస్తమని పండితులు చెప్తారు. జనక మహారాజు ఇట్లు చెప్పి చేతులు జోడించి విశ్వామిత్ర వశిష్ఠులతో, మీరు నాకు కన్యాదాన ఫలం కలిగించి చాలా పుణ్యం కలుగజేశారు. నేను మీకు శిష్యుణ్ణైనాను. మునివర్యులకు మీరు ఈ 3 సింహాసనాలు ఎక్కి నా రాజ్యం, కుశధ్వజుని రాజ్యం, దశరథ మహారాజు రాజ్యం పాలించండి. ఈ మిథిలా నగరం దశరథునికి ఎలా సొంతమో అలా అయోధ్య నాకు సొంతం. కాబట్టి నేను దశరథుని రాజ్యం మీకు ఇవ్వవచ్చు. ఈ 3 రాజ్యాలు మీరు పాలించి యథాయోగ్యంగా చెయ్యండి అని జనకుడు చెప్పాట. అందుకు దశరథ మహారాజ్ చాలా సంతోషించి, మిథులకు ప్రభువులైన మీ అన్నదమ్ముల గుణాలు అసలు లెక్క చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. మీకు మంగళమగుగాక. ఇక నేను వెళ్ళి నాంది శ్రాద్ధం మొదలైన కర్మలు నెరవేరుస్తాను అని దశరథుడు జనకునితో చెప్పాట. ఇలా చెప్పి దశరథుడు జనక మహారాజు వద్ద సెలవు పుచ్చుకొని వశిష్ఠ విశ్వామిత్రులు వెంట పెట్టుకొని తన విడిదికి వెళ్ళిపోయారట. అలా దశరథుడు విడిదికి పోయి యథావిధిగా నాంది శ్రాద్ధం చేయించి పొద్దున్నే లేచి అప్పుడు చేయవలసిన సమావర్తనం చేయించాట. ఆ దశరథుడు కొడుకులకు కాను ఒక్కొక్కరికి 1,00,000 గోవుల చొప్పున బ్రాహ్మణులకు దానం ఇచ్చారట. ఆ గోవులన్నింటికి మామూలుగా ఇవ్వకూడదు కదండి, దాంతోపాటు మళ్ళీ ఏమేమి ఇవ్వాలి అనేది ఇక్కడ సరిగా చెప్తున్నారు, వినండి. గోదానం అని గోవునిచ్చెప్పుడు కూడా ఊరుకోకూడదు. ఆ గోవులన్నిటికీ కూడా బంగారపు కొమ్ములు ఉన్నాయట. అవన్నీ కూడా సమృద్ధిగా పాలిస్తాయట. అన్నిటికీ లేగదూడలు కూడా ఉన్నాయట. ఒక్కొక్క ఆవుకు కంచుకో చేసిన పాత్రలు కూడా ఇచ్చాట. మరి కంచుతో చేసిన పాత్రలు, ఇంకా అపారమైన ధనరాశులు కూడా దక్షిణగా ఇచ్చారట. గోదానాలు చేసిన 4 కొడుకులు చుట్టూ కూర్చొని ఉండగా దశరథుడు చూడడానికి బ్రహ్మదేవుళ్ళ ప్రకాశిస్తున్నట్టండి. ఇలా సమావర్తనం ముగించిన రోజునే యథాజిత్తు దశరథుని వద్దకు వచ్చాట. అతను భరతునికి మేనమామ, అంటే తల్లికి తోడబుట్టినవాడు, కేకయరాజు కుమారుడు. అతను దశరథుడిని చూసి కుశల ప్రశ్నలు వేసి, మా తండ్రి గారు కేకయరాజు మేనల్లుడగు భరతుణ్ణి చూడాలనుకుంటున్నాడు. అందుకోసం నేను భరతుణ్ణి తీసుకువెళ్దామని అయోధ్యకు వెళ్ళాను. తీరా మీరు వివాహ నిమిత్తం ఇక్కడికి వచ్చారని తెలిసింది అని అన్నట్టు. దశరథుడు చాలా సంతోషించి యథాజిత్తును పూజించాట చక్కగా. ఆ రాత్రి కొడుకులతోనూ బంధుమిత్రులతోనూ సుఖంగా గడిపాట. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తత్కాల కర్మలన్నీ, అంటే ఆ రోజు దినచర్యలన్నీ నెరవేర్చి ఋషులను తీసుకొని దశరథుడు యాగశాలకు వెళ్ళాట. రాముడు శాస్త్రసమ్మతమైన విజయ ముహూర్తంలో చక్కగా అలంకరించుకున్న తమ్ములతో కూడా కూడుకొని తోరం కట్టుకొని వశిష్ఠుడు మొదలైన మహర్షులతో వెళ్ళి తండ్రి దగ్గర కూర్చున్నట్ట. ఇలా రాముడు తమ్ములతో కూడా తండ్రి దగ్గర కూర్చున్నట్ట. ముందుగా వశిష్ఠుడు జనకుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, దశరథ మహారాజు తోరం కట్టుకుని ఉన్న కొడుకులతో కూర్చొని ఉన్నారు. దాతవైన నీ కోసం ఎదురు చూస్తున్నారు. దాతకు ప్రతిగ్రహీతకు వీరిద్దరికీ సమస్త పురుషార్థాలు సమకూరుతాయి. కాబట్టి కన్యాదానం చేసి నీ ప్రతిజ్ఞని నెరవేర్చు అని వశిష్ఠుడు జనకునితో చెప్పారట. అప్పుడు బుద్ధిశాలి అయిన జనకుడు వశిష్ఠుని మాటలు విని, మహాత్మా, మిమ్మల్ని అడ్డు పెట్టడానికి నా ద్వారపాలకులు ఇక్కడెవరున్నారు? మీరు లోపలికి రావడానికి ఆజ్ఞ కావాలా? సొంత ఇంట్లో మీకెందుకు విచారం? నీ రాజ్యం ఎలా నీకు సొంతమో అలాగే నా రాజ్యం కూడా సొంతం. వశిష్ఠుడా, నా కుమార్తెల వివాహానికి కావలసిన మంగళ కార్యాలన్నీ చేసుకొని మరి వేది మూలంలో వండుతున్న అగ్నిలాగా వెలుగుతున్నారు. నేను శుద్ధుడనే నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక ఆలస్యం దేనికి అని వశిష్ఠునితో చెప్పాట. జనకుడు చెప్పిన మాట విని దశరథుడు తన కుమారులను ఋషులను తీసుకొని యాగశాలలోకి వచ్చారటండి. అప్పుడు జనకుడు వశిష్ఠుణ్ణి చూసి, మహర్షి,
నీవు ధార్మికుడవు, మాకు ప్రభువు, లోకులనందరినీ మరి సంతోషింపజేయగల వివాహ కర్మ అంతా నీవు ఋషులతో కలిపి చేయించు అని చెప్పాట. విశ్వామిత్రుడు అలాగే అని పురోహితుడైన శతానందుని మరి పురస్కరించుకొని పెళ్లి పందిరి నడుమ వేదిని కల్పించి ఆ వేదిక చుట్టూ గంధ పుష్పాలతో లాజలతో నిండి ఉన్న బంగారు పాలికల్ని మరి లాజలతో కూడిన అడుగులేని పాత్రలను మూకుళ్ళని ధూపంతో ధూపపాత్రలు, శంఖం వంటి పాత్రలు, పేలాలతో నిండిన అర్ఘ్యపాత్రలు ఉంచి అలంకరించారట. అప్పుడు వశిష్ఠుడు వేదిలో అగ్నిని ప్రతిష్ఠించి శాస్త్ర సమ్మతంగా సమంత్రకంగా ఒకదానికొకటి హెచ్చుదగ్గులు లేకుండా దర్భలు పరిచి వైదిక మంత్రాలతో వధూవరుల అభ్యుదయం కోసం హోమం చేయించారట. అప్పుడు జనక మహారాజు సొమ్ములన్నీ పెట్టి అలంకరించిన సీతాదేవిని తీసుకువచ్చి అగ్నికి రామునికి ఎదురుగా నిలబెట్టాటండి. తరువాత రాముణ్ణి చూసి ఇలా చెప్పాట. మరి ఏం చెప్పాడనేది మనం రేపు తెలుసుకుందామరా. మరి చూశారు కదా చక్కగా వధువు తరపు ప్రవర, వరుని తరపు ప్రవర అన్నీ చెప్పుకొని పెళ్ళికి సంసిద్ధులవటం. అది ఎంత ఆచారం, ఎంత పాత ఆచారమో చూడండి. అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కాకపోతే అంత లోతుగా వెళ్ళడల్లా మన వాళ్ళు అంతే. తల్లి, తండ్రి, మేనమామ ఈ రెండు చూసుకొని సరిపెట్టుకుంటున్నారు కదా. అది ఏంటంటే అసలు విషయం మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చక్కగా ఈ కథలోని ఏ భాగం కూడా నేను దాటవేయకుండా మీకు తెలియజేస్తున్నాను, గమనించండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీపూర్ణ. బైరా.